హాయ్ అండి, అందరికీ ప్రైజ్లో యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి ఒక మాట మీకు గుర్తు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను. అదేం మాట అంటే కీర్తనల గ్రంథము 124వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది. నిజంగా మన ఈ జీవిత ప్రయాణంలో సహాయం దొరకడం లేదని, లేకపోతే ఓటమే కలుగుతుందని చాలా బాధపడుతూ ఉంటాం. అది ఎంత పెద్ద వారికైనా ఆ వేదన హృదయాన్ని ఖచ్చితంగా బాధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు నేను ఇలా ఓడిపోతున్నాను, ఎందుకు నేను జీవితంలో ముందడుగు వేయలేకపోతున్నాను అని నీవు బాధపడని రోజు ఉండదు. అయితే ఈరోజు ఒక మాట ఏంటంటే, యెహోవా నామాన్ని తలుచుకున్న ప్రతిసారి కూడా దేవుడు మనకు అద్భుతం చేస్తూనే ఉంటారు. అది పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, కానీ విని ఎరగని కార్యాలు చేసి మన యేసయ్య ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ జీవితం అనే ప్రయాణంలో ఓడిపోతామని బాధపడకూడదు, గెలిచామని గర్వపడకూడదు. ఆయన చిత్తం ఏదైతే అదే జరుగుతుందని మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని వదిలేసి ఏది జరిగినా అంతా నా మేలుకి అనుకుంటావో అప్పుడు నీ జీవితం సంతోషకరంగా మారుతుంది. నువ్వు దేవునికి హృదయపూర్వకమైన స్థుతులు చెల్లించగలవు. అయితే నువ్వు చేస్తేనే నేను చేస్తాను అని మనం అనకూడదు, కానీ ప్రభువా నిత్యమున నీకు రుణపడి ఉంటానయ్యా అని నువ్వు అనగలిగితే ఈ రోజు నుండే నీవు ఓటమి గుండగా కాకుండా గెలుపు గుండా వెళ్తూ ఉంటావు. మరి ఈ మాటల ద్వారా దేవుడు మనలను దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.